మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో గల జీవికా ఇండస్ట్రీస్ సర్వే నంబర్ 402 గతంలో లావణ్యపట్ట పొలాన్ని 12 ఎకరాలు కొనుగోలు చేశారు. దాన్ని ప్రభుత్వం అనంతసాగర్ గ్రామానికి కేటాయించగా ఈ భూమిలో సర్కారు వాళ్ళు క్రీడా ప్రాంగణాన్ని, పల్లె ప్రకృతి వరాన్ని, పనికి ఆహార పథకాన్ని గత 3-4 సంవత్సరాలుగా కొనసాగించారు. ఈ 402 సర్వే నంబర్ గల స్థలంలో గతంలోనే జీవితా ఇండస్ట్రీస్ ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీ నిర్మించారు. ఇదేమి న్యాయమని గ్రామస్తులు అడ్డుకోగా గతంలో ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి కంపెనీని నడిపించారు. ఇప్పుడు మిగతా 8 ఎకరాలలో కంపెనీ నిర్మాణానికి జేసీబీతో పని ప్రారంభించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదెక్కడి న్యాయమని గ్రామస్తులు నిలదీయగా మాకు TJIIC నుండి పర్మిషన్స్ ఉన్నాయని తప్పుడు డాక్యుమెంట్స్ తో బెదిరిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేయగా చెవిన పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నామని గ్రామస్తులు బెదిరిపోయిన సిద్దిరాములు, ముత్యాలు, రవీందర్, శంకర్, శ్రీరాములు, దుర్గయ్య, భిక్షపతి, రమేష్ తదితర గ్రామస్తులు మాట్లాడుతూ న్యాయం కావాలని కోరుతున్నారు. ఇచ్చింది గవర్నమెంట్, కానీ మాకు స్పందన లేదు. చెట్లు పెట్టినాము, పెంచినాము, 2 కోట్లు నష్టపరిహారం జరిగింది. చెట్లు పెంచినాక కూడా అధికారులు కూడా కంపెనీ వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. RI సాబ్ని అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయలేడు, FROకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. కంపెనీ కంపెనీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి గత 3 ఏళ్ల క్రితమే లావణ్ భూములు ఎవరు అమ్మేది లేదు, ఎవరు కొనేది లేదని చెప్పారు. అప్పుడే MRO ఇట్లా అందరు వచ్చి మాకు సర్వే చేసి తొవ్వలు చేసి చెట్లు నాటమని చెప్పారు. చెట్లు నాటినాము, అన్నీ చేసినాము. ఇప్పుడు వచ్చి మళ్ళీ కంపెనీ వానికే వాళ్ళు కంపౌండ్ వాళ్ళు గొడవ తీస్తున్నారు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఏం కావాలి? 2 కోట్లు ఖర్చు పెట్టినాము, చెట్లు వేయించినాము, అన్నీ అయినాక మళ్ళీ అధికారులకు మేము ఫోన్లు చేస్తే ఎవరు ఫోన్ లేపడం లేదు, లిఫ్ట్ చేయడం లేదు, మాకు సహకరించడం లేదు. ఇది మరి ఘోరం అన్యాయం, మాకు అన్యాయం చేస్తున్నది గవర్నమెంట్. ఈరోజు అనంతసాగర్ గ్రామంలో మాకు ఇచ్చినటువంటి ఒక స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి జీవిత కంపెనీ వాళ్ళు అక్రమంగా ఇక్కడ పనులు స్టార్ట్ చేసారు. మాకు ఈ యొక్క ల్యాండ్ 12 ఎకరాల నుంచి 13 ఎకరాల దాకా ఉంటుంది. ఇది దాదాపుగా 12 నుంచి 13 ఎకరాలు ఉంటుంది. దీని సర్వే నంబరు 402, 403. మాకు డైరెక్ట్గా కలెక్టర్ వచ్చి ఇక్కడ మాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి ఈ యొక్క స్థలాన్ని మా గ్రామానికి అప్పగించిండు. మేము దీంట్లో క్రీడా ప్రాంగణము, పల్లె ప్రకృతి వనమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మా గ్రామంలో. అదేవిధంగా దీని విషయంలో మేము ఇక్కడ చెట్లను పెట్టినాము, అదేవిధంగా రోడ్లు వేసినాము. మా గ్రామ పంచాయతీ నుంచి దాదాపు ఒక 2 కోట్ల ఖర్చు పెట్టినాము. 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి అన్ని విధాలుగా మేము చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది దుండగులు కానీ, వ్యక్తులు కానీ, అలాంటి నాయకులు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ యొక్క కంపెనీ వాళ్ళు మా మీద దౌర్జన్యంగా ఇక్కడ జేసీబీ పెట్టి అక్రమంగా ఇక్కడ పనులు చేస్తున్నారు. మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసు వాళ్ళతో కానీ, మిగతా వాళ్ళతో కానీ ఇట్లా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని పై అధికారులు ఎవరైనా స్పందించి ఈ యొక్క కంపెనీ వాళ్ళను మమ్మల్ని సెట్ చేయాలని మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను.